హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంట్రో చూసుంటారు కదా, తెలిసిపోయి ఉంటుంది ఇది సీజనల్ ఫ్రూట్. అండ్ మేమైతే దీంతో మామిడికాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాము. ఆల్రెడీ వర్షాలు కూడా పడుతున్నాయి, మామిడికాయ పచ్చడి అయిపోయింది అని అనొచ్చు, కానీ మాకు మాత్రం ఇప్పుడే దొరికినాయి. సీజన్ ఎండింగ్లో కూడా కాయ మాత్రం మంచి గట్టిది అండ్ మంచి కాయలు అయితే దొరికినాయి మాకు. ఈ పచ్చడి కాయలను అయితే మా అమ్మమ్మకి ఎవరో ఇచ్చారంట, వాళ్ళకైతే పెద్ద థ్యాంక్స్. ఇప్పుడైతే మేము పచ్చడి అయితే పెట్టబోతున్నాం. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. పచ్చడి ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందైతే మనం యాజ్ యూజువల్గా మన సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్స్ అని చెప్పుకుందాము. అండ్ 10K సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయిలు అండ్ మేము పెట్టే వీడియోస్కి అయితే రీచ్ అయితే వస్తుంది, కానీ లైక్ చేయట్లేదు, చూస్తున్నారు. అండ్ ఈ వీడియోకి అయితే ఒక 200 లైక్లు అయితే మనం పెట్టుకుందాం డెడ్ లైన్. ఆ 200 లైక్ దాటాయో చూద్దాము. ఒక 2 hours అయినా మనం మామిడికాయని అయితే నానబెట్టాలి వాటర్లో. మేమైతే హన్మకొండ కేయూ క్రాస్కి అయితే వచ్చినాం. ఇక్కడ మట్టితో చేసిన కుండలు అండ్ పచ్చడి జాడీలు అయితే ఇక్కడ అమ్ముతారు. ఇప్పటి వరకు అయితే మా ఇంట్లో పచ్చడి జాడీ అయితే లేదు, ఉండుండే, కానీ మా పాత ఇంట్లోనే పెట్టేసి వచ్చినాం. ఇక్కడ జాడీలు అవైలబుల్ వచ్చేసి 4 liters ఉంది, 6 liters ఉంది అండ్ 8 liters ఉంది. అండ్ మాకైతే మీడియం సైజ్ 4 liters అయితే సరిపోతుంది అనిపించింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎర్రటి ఎండలో అయితే మేము జాడీ అయితే తీసుకొచ్చినాము. అండ్ తీసుకొచ్చినాక కొద్దిసేపు పడుకొని అండ్ ఈ నానబెట్టిన కాయలను అయితే కడుగుతున్నా. అండ్ మంచిగా ఏం లేకుండా దాని మీద వైట్ లేయర్ లాంటిది ఉంటుంది, అది ఏం లేకుండా అయితే మనం మంచిగా కడుక్కోవాలి నీట్గా. కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్తో అయితే ఒక్కొక్క కాయనైతే తుడుచుకొని మనం డ్రై చేసుకోవాలి, నీడకి మాత్రమే. పచ్చడి కాయలు మంచిగా డ్రై అయిన తర్వాత ఇలా వక్కాలైతే కొట్టించుకోవాలి. కొంతమంది ఇంట్లో కూడా కొట్టుకుంటారు చిన్న చిన్న పీసెస్గా, అండ్ నైఫ్తో కూడా కట్ చేయవచ్చు. మా ఊర్లో అయితే ఇట్లా మామిడికాయలు చిన్న చిన్న కట్ చేసి ఇచ్చే వాళ్ళైతే ఉంటారు. అండ్ per kg ఇంత అని ఛార్జ్ చేస్తారు. per kg నాకైతే 30 rupees అయితే ఛార్జ్ చేసింది, కానీ చాలా ఈవెన్గా అయితే కట్ చేసి ఇచ్చింది ఆంటీ. పచ్చడికాయలు కొట్టించేలోపు మా మమ్మీ ఎల్లుల్లి గడ్డలు అయితే తీస్తుంది. అండ్ per kg ఇన్నని వేసుకోవాలి, మనకి క్వాంటిటీ తగ్గట్టుగా మనమైతే వేసుకోవాలి. మనం బయట కొట్టించిన ఈ కాయల్ని లోపలైతే జీడి అనేది తీస్తారు వాళ్ళు, కానీ పిక్కకి లోపల వచ్చే వైట్ కలర్ పొర అనేది ఉంటుంది, అదైతే ఉండొద్దు, దాన్ని తీసేయాలి మనం ఒక్కొక్క దానికి. కొన్నిటికి జీడితో పాటే వెళ్ళిపోతుంది, కొన్నిటికి మాత్రం దీనికి స్టిక్ అయి ఉంటుంది. మనం చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ రిమూవ్ చేయాలి వాటిని. పచ్చడిలో వేసుకునే పొడిలను అయితే మనం రెడీ చేసుకోవాలి. పచ్చడిలో వేసుకునే పొడిలైనా కారమైనా ఉప్పు అయినా ఎంత క్వాంటిటీలో వేసుకోవాలంటే మనం కొట్టించిన వక్కలు ఎన్ని కేజెస్ ఉన్నాయో దాన్ని బట్టి మాత్రమే వేయాలి. అండ్ ఈ క్యాలిక్యులేషన్ అనేది నేను చెప్తా. మా మామిడికాయ వక్కలు అయితే 2 kgs అయితే అయినాయి, దాన్ని బట్టే మనం ఈ పౌడర్స్ అన్నీ ఎన్నెన్ని క్వాంటిటీ వేసుకోవాలనేది మనం చూసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ దూరగా వేయించుకోవాలి మనమైతే. కొట్టించిన మామిడికాయ వక్కలు 2 kgs అయితే అయినాయి, దాన్ని బట్టే ఈ పొడిలు ఎన్నైతే వేసుకోవాలనేది చూసుకోవాలి. అండ్ నేనైతే అన్నీ హాఫ్ కప్ తీసుకున్నా. మెంతులు మాత్రం హాఫ్ కంటే ఇంకా తక్కువ తీసుకోండి. వీటన్నిటినీ కలిపి ఫైన్ పౌడర్ అయితే చేసుకుందాము. ఈ వెల్లుల్లిని కూడా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా కాకుండా కొంచెం నార్మల్గా అయితే పట్టుకోవాలి. మిక్సీ చేసి వేసుకుంటే ఆ ఘాటు అనేది బాగుంటుంది పచ్చడిలో.
పచ్చడి పెట్టుకునే ముందు జాడీని అయితే మంచిగా తుడుచుకొని గాలికి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో వేసుకునే పొడులన్నీ మనం చూసుకుందాము మెజర్మెంట్స్. మా ఇంట్లో అయితే వెయింగ్ మిషన్ అయితే ఉన్నది అండ్ ఇది వెయిట్ చూసుకోవడానికి, కానీ నేనైతే ఇట్లా యూజ్ చేస్తున్నాము. అండ్ పచ్చడి కాయల వెయిట్ వచ్చేసి 2 kgs అయితే ఉన్నాయి. కిలో వక్కలకి 1/2 కిలో ఉప్పు అండ్ 100 గ్రామ్ కారం అయితే పడుతుంది. అండ్ ఇక్కడ మేమైతే 200 గ్రామ్స్ ఒకసారి 200 గ్రామ్స్ ఒకసారి ఉప్పు అయితే తీసుకున్నాం. అండ్ 100 గ్రాములు ఒకసారి కారం, 100 గ్రాములు ఒకసారి కారం అయితే తీసుకున్నాం. పచ్చడిలో వేసుకున్న పొడులు అండ్ కారం, ఉప్పు అన్ని మెజర్మెంట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మనం పచ్చడి అయితే పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మా అమ్మ అయితే కొట్టించిన వక్కలు అండ్ మనం క్లీన్ చేసిన తర్వాత అవన్నీ అయితే ఒక పెద్ద బేషన్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. మనం మెజర్ చేసుకొని పెట్టుకున్న ఉప్పు అండ్ కారం అయితే వేసుకోవాలి. మనం రెడీ చేసుకొని పెట్టుకున్న జీలకర్ర, మెంతుల, ఆవాల పొడి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లో కొన్ని చాప్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మనం తింటుంటే మధ్య మధ్యలో అవి తాకితే ఉంటుంది కదా టేస్ట్, అండ్ వేరే ఉంటుంది. అండ్ వీటిని అన్నిటినీ కలుపుకొని దాని తర్వాత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ 2 kgs వక్కలకి 1/2 kg ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ పోసిన తర్వాత మొత్తం మంచిగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. అండ్ ఆ కలుపుతుంటేనే ఆ అరోమా అయితే అండ్ మనం ఇందాక ఆయిల్ పోసింది అయితే పచ్చి నూనె పోసినాము. అండ్ దీంట్లో కలిపిన తర్వాత కొంచెం అయితే పోబెట్టి మళ్ళీ కలపాలి. కొంచెం వీటికి సరిపడా మాత్రమే మనం ఆయిల్ అయితే పోసి జీలకర్ర, ఆవాలు అయితే వేయాలి. వేసిన తర్వాత ఆ పోపు చల్లారిన తర్వాత కలుపుకోవాలి మనం. పోపు పెట్టిన తర్వాత మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం జాడీలోకి అయితే ఎత్తుకోవాలి. జాడీ అయితే 4 లీటర్స్ తీసుకొచ్చుకున్నాం కదా. మనం వాడికాయ వక్కలు వచ్చేసి 2 kgs మాత్రమే అయినాయి. ఈ జాడీకి సగం అయితే వచ్చింది క్వాంటిటీ పచ్చడ. అండ్ జాడీని ఇప్పుడైతే మూత పెట్టేసి సీల్ చేసుకుందాం. పచ్చడి అయితే సీల్ చేసుకున్నాము. పచ్చడి సీల్ చేసిన తర్వాత 2 days ఉంచాలి. ఇలా 2 days తర్వాత మళ్ళీ కలపాలి. అండ్ మన కలిపిన గిన్నెలో అయితే వేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా. ఆ ఫ్రెష్ ఎల్లుల్లిపాయ అండ్ కారం, నూనె అండ్ ఆ ఘాటు అండ్ ఆ పుల్లటి వక్కలు అవి తింటే ఉంటుంది వేడి అన్నంలో. అసలుకి ఏ చికెన్, మటన్ కూడా పనికిరాదు. నేనైతే వెయిట్ చేయలేను, చల్లారిపోతుంది. వేడి తింటే ఆ టేస్ట్ ఉంటుంది కదా. అండ్ ఇక నేను చెప్పడం కంటే తినేయాలి ఫస్ట్. ఎట్ లాస్ట్ మరెన్నో వీడియోస్తో మీ ముందు వస్తామని మీ వరంగల్ బ్రదర్స్ సైనింగ్ ఆఫ్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకోయ్.